వాక్యం విన్నాడు. విన్నట్టుగా వాక్యానుసారంగా జీవించడానికి అంగీకరించాలి కదండి. భయపడ్డాడు. దేవుని ఉగ్రత గురించి, అమ్మో దేవుని ఉగ్రత ఇంత దారుణంగా ఉంటుందా, దేవుని రాకడ ఇంత దారుణంగా ఉంటుందా అని భయపడ్డాడు. భయపడిన మాట వాస్తవమే, కానీ అతడు అంగీకరించలేకపోయాడు. ఈ రోజున వాక్యాన్ని బట్టి అందరూ భయపడుతున్నారు. అమ్మో వాక్యం ఇలా ఉంది, ఇలా చెప్తుందని, ఈ సేవకుడు ఇలా గద్దిస్తున్నాడు, వాక్యం కొరకు జీవించాలని భయపడుతున్నారు. కానీ వాక్యాన్ని హృదయంలో అంగీకరించలేకపోతున్నారు. ఆ వ్యక్తి కూడా దేవుని బిడ్డారా, ఫిలిక్సు ఇప్పటికి భయపడి, ఇప్పటికి నువ్వు వెళ్ళుము, నాకు సమయం ఉన్నప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు నిన్ను మరలా పిలిపిస్తానులే అన్నాడు. టైం ఉన్నప్పుడు మరలా పిలిపిస్తానంటే మరి ఇప్పుడు ఎందుకు పిలిపించి చెప్పుకున్నాడండి? ఆ దైవజనుని యొక్క వాక్య ప్రయాసం వ్యర్థమైపోలేదా? ఫెలిక్స్ అనే వ్యక్తి లోక సంబంధిగానే ఉండిపోయాడా? బైబిల్లో మరొక వ్యక్తి గురించి చూస్తే, నపుంసకుడు, అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 24వ వచనం 27వ వచనం చదవచ్చు. చదవండి. అపోస్తుల కార్యాలు 8:27. అప్పుడు ఐథోపియుల రాణి అయిన ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు రథం మీద వెళ్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి. అతడు తిరిగి వెలుచు చెప్పండి చాలు, నా వైపు చూడండి. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడండి. మంత్రి కింద మంత్రికున్న ధనాగారం అంతటి మీద పనిచేసేవాడు ఒక నపుంసకుడు ఉన్నాడు. ఈ నపుంసకుడు రథము వేసుకొని యెరూషలేములో ఉన్న దేవాలయంలో దేవుని దగ్గర వెళ్ళి ఆరాధించడానికి వెళ్తున్నాడు. వాస్తవానికి ఇతనికి రక్షణ లేదు, కానీ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, ఫిలిప్ అనే దైవజనుని దర్శించి, ఇదిగో పలానా మార్గంలో పలానా వ్యక్తి బయలుదేరి వెళ్తున్నాడు, నువ్వు అతనికి సువార్త చెప్పు అని చెప్పినప్పుడు వెంటనే ఆ రథాన్ని ఆపి అందులోకి